సరే, మనం ఇప్పుడు ఇదివరకు కూడా పాటలు పాడాము. ఇప్పుడు మన ప్రభువుని ఆరాధిస్తాం. క్రిస్మస్ ఆరాధన ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో అందరూ కూడా పాల్గొంటుకుంటాం. దాని కొరకు ఈరోజు క్రిస్మస్, ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం అన్నమాట. ఈ దినము చక్కగా ప్రభు యేసుక్రీస్తు లోకములకు రక్షకుడుగా ఆయన వచ్చినటువంటి కారణం చేత ఈ క్రిస్మస్ దినము మరి ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ క్రిస్మస్ ఆరాధన భాగం కూడా జరుపుకుంటాం. దాని కొరకు లూకా భక్తుడు రాసినటువంటి లూకా సువార్తలో కొన్ని మాటలు మనం చదువుకుంటాం. 2వ అధ్యాయంలో, ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుతాం. 10-11 వచనాలు చదువుతాం. 2వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము చూడండి. మీ పరిశుద్ధ గ్రంథాల్లో ఆ మాటలు చదువుకుంటాం కదా. 10వ వచనము 11వ వచనం 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం కలిసి చదవడానికి ప్రయత్నం చేస్తాము. అయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగా కానీ స్తోత్రము చేయుచుండిరి అని దేవుని వాక్యం సెలవిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభా, కృప కలిగిన దేవా, ఆయన ఈనాడు ప్రభు ఈ దినపు క్రిస్మస్ ఆరాధన ప్రభు మీకు కలిగి ఉండడానికి మీరు జన్మించబట్టి నా తండ్రి మేము క్రిస్మస్ ఆరాధన ప్రభు జరుపుకుంటా ఉన్నాం. లోకమంతా కూడా ఆయన మిమ్మల్ని ఆచరిస్తున్నారు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించట అన్నారు కనుక ప్రభు క్రిస్తుని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయాలు ప్రభు ఆయన దాసుని మీరే బలపరిచి వాడుకోండి. పరిశుద్ధాత్మ పూర్ణంగా చేసి మీ నోటి పూర్వ వాడుకొని మీరే మహిమాగంత ప్రభావాలు పొందుతున్నారు. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటూ వచ్చినప్పుడు ఈ లూకా సువార్తలో ఈ సంభవం అంతా కూడా చక్కగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే దూత తెలుపుతున్నటువంటి మాటలు. ఇక్కడ క్రిస్మస్ ఆరాధనలో దూత తెలుపుతున్నటువంటి మాటలు మనం చూస్తే, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవుడు మంచి శుభవర్తమానాన్ని దేవుడు మీ కొరకు ఏం చేస్తున్నాడంట, తెలియజేస్తున్నాడు. సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని దూత మాట్లాడుతున్నాడు. ఇక్కడ భయపడుతున్నారేమో ఆకాశంలో కలిగినటువంటి ఆ నక్షత్రం చూసి. అయితే అంటున్నాడు కదా, మీరు భయపడకండి అంటున్నారు. దాని పై భాగంలో మనం చూస్తే ఇదే లూకా సువార్తలోని 5వ వచనం కూడా గమనిస్తే ఎక్కడి నుంచి ఏముందంటే, దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తన భార్య ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు పట్టణములో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుచూరు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల పెట్టెలో పరుండబెట్టెను. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనకు ఎక్కడ కూడా స్థలము లేదంట. ఎవరు కూడా మా ఇంట్లో స్థలం లేదమ్మా. అయితే యేసేపు అంటున్నాడు, నా భార్య అయితే గర్భవతిగా ఉన్నది, మరి ఆమెకు ప్రసవ దినములు మరి దగ్గర పడి కనుక మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారని అడిగితే ఎవరి కూడా సత్రంలో స్థలము లేనటువంటి వాడిగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినటువంటి వాడు ఉన్నాడు.
ఆయన యొక్క ప్రజా సంఖ్యలో రాయబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే నజరేతు పట్టణంలో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వారు వెళ్ళారు. కాబట్టి బెత్లెహేముకి వీళ్ళు వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వారు అక్కడ ఉన్నప్పుడు మరియ ప్రసవ దినములు ఏం చేయబడాయంట? నిండెను. కాబట్టి మరి యొక్క ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కానీ ఏం చేస్తుందంట? పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అప్పుడు ఎంత దీనాతి దీనంగా ప్రభువుని స్తుతిస్తాడు. జనం ఏ విధంగా ఉన్నదని మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన పండుటకుంటానికి స్థలము కూడా లేనటువంటి వాడిగా ఈ లోకంలో జన్మించినటువంటి కాలంగా మనం ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. అయితే 10వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు, అక్కడ అందరూ కూడా ఆ దేశంలో 8వ వచనం ఉంటుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాయచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ కూడా ప్రకాశించినందున వారు మిక్కిలి కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి మరి రాత్రి వేళ తమ యొక్క మందని వారు ఏం చేస్తూ ఉన్నారంట? కాల్చుకుంటూ ఉన్నారు. ఆ గొర్రెల కాపర్లు మరి ఆ పొలాల్లో మరి వాటిని అందరిని కూడా మందగా చేర్చి వాటిని మరి పులి ఏదైనా నక్కలు మరి ఏవి కూడా కుక్కలు కూడా రాకుండా మరి వాటి చుట్టూ కూడా ఎంతో మరి కాపలా వస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ చదవబడినటువంటి మాటలు మనం చూస్తే మరి ప్రభు మహిమ వారి చుట్టూ కూడా ప్రకాశించినందున వారు ఏం చేయబడ్డారంట? మిక్కిలి భయపడ్డారంట. వారు ఎలా చేయబడ్డారంట? వారు అక్కడ అన్న స్థలంలో కూడా మరి ఆ యొక్క ప్రభు యొక్క మహిమ ఆ యొక్క గొర్రెలు కాపరులు ఉన్నటువంటి ఆ చుట్టూ ప్రదేశం అంతా కూడా వ్యాపించినప్పుడు వారందరూ కూడా ఏం చేయబడ్డారంటే వారు మిక్కిలి భయపడేది. 10వ వచనం చదువుతాం. అయితే ఆ యొక్క దూత ఏమని చెప్తుంది? సెలవిస్తామన్నది. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు దూత మాట్లాడుతున్నది ఆ ప్రజలందరితో కూడా. అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులతో చెప్తున్నారు, భయపడమాకండి, ప్రజలందరికీ కూడా కలగబోయేటువంటి మరి సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఏమిటంటే 11వ వచనంలో ఏమరాయబడుతున్నదంటే 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమిటంటే ఆ యొక్క మరి శుభవర్తమానం అంటే ఆ యొక్క దావీదు పట్టణంలో మరి అక్కడ ఏమన్నదంటే పైభాగం చూస్తే దావీదు ఊరికి వచ్చినప్పుడు అని రాయబడుతున్నది. అయితే ఇక 11వ వచనంలో చూస్తే దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి రక్షకుడుగా నేడు అనేటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనందరినీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకంలోనికి అవతరించిన దినమే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ ని ఆచరిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే క్రీస్తు జన్మంతోనే క్రీస్తు శకమని వచ్చింది. క్రీస్తు జన్మించక ముందు క్రీస్తు పూర్వం అన్నారు. క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకాన్ని మనము క్యాలెండర్ గా మనం వాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం కాబట్టి ఈ భాగంలో మనం మా మాటలు తెలియపరుస్తున్నప్పుడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి రక్షకుడుగా దేవుడు మన కొరకు వచ్చాడు. అందుకని మత్తయి సువార్త అంటాడు కదా, 1:21 ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం. 1:21 ఏముందండి? ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకంలోనికి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులందరినీ కూడా రక్షించడానికి ఈ లోకంలోనికి రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉద్భవించినటువంటి కారకుడుగా ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని ఈ క్రిస్మస్ సంఘంగా క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటంటే క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ అండి. కాబట్టి క్రీస్తుని మన హృదయంలో చేర్చుకుని క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ గా మరి పిలువబడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తే ఆమె ఒక కుమారుని కనును
తన ప్రజలను వారి పాపము నుండి ఏం చేస్తాడంట? ఆయనే రక్షిస్తాడు. ప్రభువు ఈయన యొక్క పాపము నుంచి నిన్ను నన్ను రక్షించడం కొరకై, ఆయన విమోచించడం కొరకై ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకంలోనికి రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. రక్షకుడుగా మరి ఆయన నిన్ను నన్ను కాపాడువాడు. రక్షకుడు అనగా కాపాడువాడు, భద్రపరిచేటువంటి వాడు, మరి తప్పించేటువంటి వాడు. ప్రతి సమస్య నుంచి కూడా ఆయన నిన్ను నన్ను కూడా తప్పించడానికి ఈ లోకంలోనికి ఒక రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించిన కారణాన్ని బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం గణపరిచాబోద్దులం అంటున్నాం. ఆమెకు కుమారుని కొను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకి ఏం పేరు పెట్టారంట? ఆ రక్షకుడికి యేసు అను పేరు పెట్టారు. యేసు అనేటువంటి మాటకు బి అనేటువంటి పదంలో యేసు అనే శబ్దం మనకు రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడుగా ఈ లోకంలోకి ఆయన వచ్చినటువంటి వాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏదైనా ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక పార్టీనో స్థాపించడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు, కానీ నశించిన దాన్ని వెదక రక్షించు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చిననేటువంటి మాటను కూడా మరి లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం కదా. లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నది? ఇదిగో పాపులను, అక్కడ ఏం రాయబడుతుంది? 10వ అధ్యాయము 9:10 లోకాసు వార్త లూకాసు వార్తలో చూడండి 19వ అధ్యాయము 10వ వచనం 9:10 ఏం రాయబడుతున్నది? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని ఆమె అతనితో చెప్పారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఎందుకు రావాల్సి వచ్చింది అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 9:10 ప్రకారం ఏమి తెలియపరుస్తున్నారంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకములోనికి, ఆయన పరలోకములోని నుండి మరి యొక్క భూలోకములోనికి దిగి వచ్చినటువంటి మరి దేవాది దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఎవరు నశించిన ప్రభు యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు కనుక అందరూ కూడా రక్షించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలనే దేవుడు కోరుకుంటున్నటువంటి కారణం చేతే ఆయన అందరినీ కూడా రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ క్రిస్మస్ ఉదయం వారు కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరుస్తాం. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనని తిమోతి పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు కూడా నశించే ఇష్టం లేదు. కాబట్టి అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికి కొరకే రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. రక్షకుడుగా అందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఎందుకు ఆరాధించాలంటే నశించిన దాన్ని వెదకి రక్షించుకు వచ్చినటువంటి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకనే ఇంకో మాట కూడా మీ గమనానికి తీసుకొస్తాను. ఇదే అధ్యాయంలో చూస్తే మరి 15వ అధ్యాయము 4వ వచనం 15:4 లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. 15వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి అక్కడ చూస్తే వీళ్ళు ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో కూడా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు గాని వెదకడా అంటున్నాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క 99 కూడా విడిచిపెట్టి తప్పిపోయినటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించడానికి ఆయన లోకంలోనికి లోక రక్షకుడుగా ఆయన ఉద్భవించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో ఉదయం వారు కూడా ఆరాధించారు. అలాగే మత్తయి సువార్తలో మనం ఏం చదువుకున్నాం? 5వ అధ్యాయం 20వ వచనంలో ఆమెకు కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏం పేరంట? రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు మరి యేసు అనగా
రక్షకుడు అని చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి, పాపును రక్షించేటువంటి దేవుడు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడండి. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయం వారు కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ మరి బద్దులమై ఉంటా ఉన్నాం. మరి మాట మీ గమనానికి తీసుకొస్తాను. యోహాను సువార్తలో 1:29 చూస్తే అందరికి కూడా తెలిసినటువంటి మాట. 1:29 అక్కడ రాయబడి ఉంటుంది. 1:29 యోహాను సువార్త, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంట. కాబట్టి 1:29 ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకంలో అనిపించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఆయన లోకంలో ఉన్నటువంటి పాపములన్నింటినీ కూడా మోసుకొని పోవడానికి ఆయన యొక్క దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకంలో తీసుకురాబడినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మనం ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలండి? క్రిస్మస్ దినంలో మరి ఆయన ఏం చేస్తారు చూడంట, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు, మరి ఆ యేసు అని పేరు పెట్టుదు. కాబట్టి అక్కడ లోకస్వార్తలో మత్తయి సువార్తలోనే మరి 1:22 చూస్తే, అక్కడ చూస్తే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగను. 23 చూస్తే ఇమ్మానుయేలు పేరు భాషాంతరంలో దేవుడు మనకు తోడని. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు నీకు నాకు తోడుగా ఉండేటువంటి వాడు మన ప్రభు యేసుక్రీస్తు. నీకు నాకు తోడుగా ఉండడానికి లోకంలోకి వచ్చినటువంటి గొప్ప దేవాది దేవుడు కూర్చున్నాడు. ఇమ్మానుయేలుగా నిన్ను నన్ను రక్షించేటువంటి దేవుడుగా ఆయన లోకంలోకి ఆయన వచ్చినటువంటి కారణం చేతే మన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ఇక్కడ ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలన్నీ కూడా నెరవేరినాయి అన్నమాట. నెరవేరినట్టు ఇదంతా కూడా జరిగను అంటున్నాడు. అలాగే ఇమ్మానుయేలు పేరులకు భాషాంతరం దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటూ వచ్చాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. అలాగే 3వ సంకీర్తన 3వ వచనం చదువుతాం. 3వ సంకీర్తన 3వ వచనం. 3వ సంకీర్తన 3వ వాక్యంలో కూడా గమనిస్తే యెహోవాయే దేవుడని తెలుసుకుని అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? 3వ సంకీర్తనలో 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనం పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. మనం ఎలాంటి వారిని చూస్తే ఆయనే మనను పుట్టించినటువంటి దేవుడు, మనం ఆయన వారం అనే దేవుడు వాక్యం సాధిస్తాం. ఆయన వారం, ఆయన వారిగా మనం చేసుకుంటానికి ఆయన లోకంలో వచ్చినటువంటి గొప్ప దేవాది దేవుడు ఏమంటున్నాడు. అందుని బట్టి నా ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో మన ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు ఎందుకు ఆరాధించాలని వస్తా ఉన్నాం కదా. కాబట్టి అందుకని ఆయన అంటాడు, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారని అక్కడ కూడా చూస్తాం. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం చదవండి. 11-12 వచ్చినారు. 6వ అధ్యాయం 11. కాబట్టి భూలోకం ఎలా ఉన్నదని చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలత్కారాలతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారని దేవుని వాక్యం. కాబట్టి మరి రక్షించాలంటే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో మానవులు ఎలా ఉన్నారని ఆయన మరి ఆకాశం నుండి చూస్తూ వచ్చినప్పుడు భూలోకం ఎలా ఉన్నదంట, దేవుని సన్నిధిని ఎలా ఉన్నదంట, చెడిపోయి ఉన్నటువంటి మరి లోకమును దేవుడు బాగు చేయడం కొరకే ఆయన లోకములకి లోక రక్షకుడిగా ఆయన ఉద్భవించినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మన ప్రభుని ఆరాధించాలని అంటున్నాం. లోకము ఎలా ఉన్నదంట, బలత్కారముతో నిండి ఉంటా ఉన్నది.
12 చూస్తే దేవుడు లోకమును చూసినప్పుడు అది ఎలా ఉన్నది? చెడిపోలేదు. భూమి మీద సమస్త శరీరులు ఎలా ఉన్నారంట? తమ మార్గమును చెరిపివేసి. కాబట్టి దేవుడు భూలోకాన్ని ఆకాశంలోని చూస్తూ వచ్చినప్పుడు మరి లోకంలో ఎలాంటి ఉన్నారంటే సమస్త శరీరులు కూడా తమ యొక్క మార్గాలన్నింటినీ కూడా వారు చెరిపేసుకుని వారు ఎంతో మరి పాపంలో శాపంలో మరి ఉంటున్నటువంటి వారు ఉన్నారని మరి ఆది కాండంలోని భక్తుడు మాట్లాడుతున్నాడు. అలా 5-6 వచనాలు కూడా చూస్తే 6వ అధ్యాయంలోని 5వ వచనంలో ఏమన్నది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృజించినందుకు యెహోవా ఏం చేయబడ్డాడంట? సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలాంటి మనుషులని సృష్టించింది, ఎలాంటి ప్రజలని సృష్టించింది, ఎలాంటి నరులను నేను సృష్టించింది అని ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకుంటున్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మరి స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని రక్షించడానికి లోకంలో ఎవరు కూడా సరిపోయినటువంటి వారు ఎవరు లేరు. కనుకనే దేవుడే ఈ లోకంలోని పాపము లేని వాడిగా కన్య మరియ ద్వారా ఆయన ఈ లోకంలోనికి ఆయన రోజు ఇచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. అలాగే మరి ప్రసంగిక గ్రంథంలో కూడా అంటాడు కదా, ప్రసంగిక గ్రంథంలో కూడా చూస్తే 7వ అధ్యాయం 29వ వచనంలో 7:29 ప్రసంగి గ్రంథం 7:29 అంటాడు, ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మరి చివరికి ఏం గ్రహించాడంటే ఈ మనుషుల్ని, భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసి ప్రభు ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను అంటున్నాడు. ఇది ఒకటి మాత్రం నేను భూలోకంలో కనుగొన్నాను. ఏమనగా అంటున్నాడు. ఏమి కనుక్కున్నానంటే దేవుడైతే నరులను ఎలా సృష్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మనుషులు ఎలా ఉన్నారంటే వివిధమైనటువంటి తంత్రాలు మంత్రాలు కలిగినటువంటి వారిగా, మోసాలు కలిగినటువంటి వారిగా కదా, ఇలాంటి వారిగా ఉన్నారే అని దేవుడు తన ఉదయంలో నొచ్చుకున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అటు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారని ప్రసంగి గ్రంథంలో కూడా శలోమోను మాట్లాడుతున్నాడు. ఇలాంటి మానవుడిగా ఉన్నాడని ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. అలాగే రోమపత్రికలో కూడా చూస్తే, రోమపత్రికలో కూడా 3వ అధ్యాయం 23వ వచనంలో అందరికి తెలిసినటువంటి మాట మరి చూస్తాం. రోమపత్రికలో కూడా గమనించండి. రోమపత్రిక 3:23 రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడుతుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఎలాంటి భేదం లేదు. నల్లవారని, తెల్లవారని, స్త్రీలని, పురుషులని, పిల్లలని ఏ భేదము కూడా లేదని రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆ రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏ భేదము కూడా, ఇది ఎలాంటి భేదము లేదండి. అందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేక పోవచ్చు ఉన్నారు. దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందడానికి ఎవరు కూడా అర్హులుగా కనిపించట్లేదే. ఇలాంటి వారు ఉన్నారు, ఎలాంటి భేదం కూడా లేదు అని దేవుడు ఆయన వాపోతున్నటువంటి దేవుడు ఉంటున్నాడండి. కాబట్టి నీవు నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని స్థితిస్తారు అంటాడు కదా. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15లో 1:15 తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15లో రాయబడుతుంది కదా. మనందరూ తెలిసినటువంటి మాట, పాపులను రక్షించేందుకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. 3వ తలంపులో మనం చూస్తే ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారని చూస్తే పాపులను రక్షించేందుకు క్రీస్తు యేసు లోకమునకు పాపులుగా ఉన్నటువంటి వారిని
శత్రువులు ఉన్నటువంటి వారిని మరి ఎలాంటి వారిగా ఉన్నారంటే మనుషులు మరి ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను మరి లోకంలో రక్షించడానికి ఎవరు కూడా మరి నీతిమంతులు లేరు, యథార్థవంతులు లేరు. లోకం అంతా కూడా చెడిపోయి ఉన్నది. మనుషులందరూ కూడా సమస్త శరీరులు తమకు మార్గాలు చెరిపేసుకున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవుడు కూడా ఆలోచించాడు ఇక్కడ ఆయన పాపులను రక్షించు కొరకు. ఎలాంటి పాపులను రక్షించాలంటే మరి ఇక్కడ ఎవరు కూడా సరైనటువంటి వారు లేరని దేవుడే తన యొక్క కుమారుని ఈ లోకంలోనికి ఎలా పంపించాలని చూస్తే ఆయన మరి యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి ఒక మరియ ద్వారా మరి దేవుడు ఆమె మరి ఎంతో మరి పరిశుద్ధంగా జీవిస్తా ఉంది. ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తే ఏమని రాయబడుతుందంట, పాపును రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రభువు యేసు క్రీస్తు పాపములో ఉన్నటువంటి వారిని రక్షించాలి, జోదములో ఉన్నటువంటి వారిని రక్షించాలి, తాగుబోతులు ఉన్నటువంటి వారిని రక్షించాలి, వ్యభిచారం రక్షించాలి, మాంత్రికం రక్షించాలి, మోసం చేసేటువంటి వారిని రక్షించాలి. ఇలాంటి వారందరూ కూడా రక్షించాలంటే ఈ లోకంలో మరి ఏ భేదం లేదు. అందరూ కూడా ఎవరైనా మంచివాడు ఉన్నారని చూసి ఎవరు కూడా దేవుడు ఆకాశంలో చూసినప్పుడు మరి నరులందరూ కూడా ఎలా ఉన్నారంటే చెడిపోయి ఉన్నారని ఆదికాండంలో మనం చూసుకొచ్చాం. కాబట్టి ఇలాంటి స్థితిలో తన కుమారుని పంపించాలి అని తనకు ఆలోచన కలిగి ఉండి ఈ పాపులందరూ కూడా రక్షించాలంటే ఈ వీరి వల్ల కాదు, కనుక పాపము లేనటువంటి నా యొక్క కుమారుని ఈ లోకంలోనికి పంపించాలి అని ఆయన ఇష్టపడి మరి ఆయన ఒక కన్యాకి అయినటువంటి మరియ ద్వారా ఆయన లోకంలో రావడానికి ఆయన కారణం జన్ముడుగా ఉంటా ఉన్నాడు. అందుకని పాపులను రక్షించు క్రీస్తు యేసు లోకంలోకి ఇచ్చిన వాక్యం ఎలాంటిదంట, నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. కాబట్టి పాపులైనటువంటి వారందరినీ కూడా ప్రభువుని క్రీస్తు రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడండి. క్రిస్మస్ అంటే ఏంటంటే అర్థం, క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకంటే పాపులను రక్షించడానికి ఎవరు కూడా వస్తారండి ఈ లోకంలో. ఎవరైనా బాగుండేటువంటి వారిని చూస్తారు కానీ బాగానేటువంటి వారిని తాగి చూడాలి, ఆ విధంగా రోడ్డు మీద పడిపోయేటువంటి వారిని ఎవరైనా మరి పలకరిస్తారా? పక్కగా వెళ్ళిపోతూ ఉంటా ఉంటారు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అందరూ కూడా రక్షించాలి. రక్షించిన కొరకే ఆయన తనకి ఏకైక కుమారుని ఈ లోకంలో పంపడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ విధంగా పాపం చేత మనుషులు చెడిపోయి ఉన్నారు, తమ మార్గాలను కూడా చెడిపేసుకున్నారు. కనుక నా కుమారుని నేను పంపించి వీరందరినీ కూడా రక్షించాలని ఆయన ఇచ్చించుకున్నటువంటి వాడు ఉంటూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఇక్కడ రెండు మాటలు కూడా మనం చూస్తాం. క్రీస్తు మరి ఆదికాండం 2:7 చూస్తాం. 2వ అధ్యాయము 7. కాబట్టి ఎప్పటి నుంచి క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనేది చూస్తే మనం ఆదికాండం 2వ అధ్యాయం 7 దేవుడైన యెహోవా నేల మంటితో నరులను నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయును. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించి నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూచుటకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియుడైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్లలో తెరవించే వృక్షము కూడా నేల నుండి మూలిపించాడు. కాబట్టి అక్కడ మనం ప్రాముఖ్యమైన మాట చూస్తే అక్కడ దేవుడైన యెహోవా నేల మంటితో నరులను నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు ఏమవుతా ఉన్నాడంట, జీవవాయువుగా అవుతా ఉన్నాడు. కాబట్టి ప్రభువుని సృష్టిస్తూ ఒక నరుడిని సృష్టిస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శకం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు జన్మించడం బట్టే క్రీస్తు శకం అని మరి అనేక మంది పండితులు లెక్కలు కడుతూ వచ్చారు. కాబట్టి క్రీస్తు అలాగే 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయము 26-27 కూడా మనం చేసినటువంటి మాటలే మనం చూస్తాం. 26-27 చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాక పలికెను. కాబట్టి దేవుడు తన స్వరూపమందు నరుని
సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ విధంగా మనిషి పోలికగా ఆయన ఈ లోకంలోనికి నిన్ను కూడా మరి సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం గణపరచ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప దేవుడని తెలియక మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి చిన్న శిశువుగా ప్రభుకి జోలపాటలు పాడుతున్నారు, లాలి 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 లాలి. కాబట్టి ఎంత అవివేకంలో ఉన్నారు ప్రజలు కదా. అందుకనే రోమపత్రికలో 9వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతుంది. 5:9లో కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతా ఉన్నాం. కాబట్టి ఆయన ద్వారా ఆయన ఉగ్రత నుంచి మనము రక్షించబడదామని రాయబడుతుంది. కింద చూస్తే మనము సర్వాధికారి అయిన దేవుడి నుండి రాయబడుతుంది. ఆ మాట చూడండి, ఎక్కడ ఉందన్నమాట రోమపత్రికలోనే. మరి చూడండి, ఎలాంటి వాడికి ఉన్నాడని చూస్తే ఎన్నో వచ్చినది 9వ అధ్యాయము 9:5 ఏమో రాయబడుతుంది, ఎలాంటి వాడికి ఉన్నాడని దేవుడు తెలియవస్తున్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. కాబట్టి ఎలాంటి దేవుడు ఉన్నాడంటే సర్వాధికారి అయిన దేవుని పట్టుకుని మనుషులు ఎలా పూజిస్తున్నారంటే, ఎలా ఆరాధిస్తున్నారంటే మరి లాలి లాలి అని మనుషులు ఇంతగా ఇంత గొప్ప దేవుడిని వారు చిన్న శిశువుగా చేసి వారు పాడటం ఎంతో మరి అవివేకం, ఎంతో అలాంటి వాడు ఉంటున్నారు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు ఉన్నాడని చూస్తున్నాడంట. ఆయన పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎలాంటి దేవుడు అంట, సర్వాధికారి అయిన దేవుడు. ఎలాంటి దేవుడు ఎలా ఉన్నాడంట, నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తూ కూర్చోమండి. కాబట్టి ఇలాంటి ఇంకా క్రిస్మస్ కాలంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి దేవుడు అంట, నిరంతరం కూడా. కాబట్టి నిరంతరం కూడా స్తోత్రము చేయదగినటువంటి దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు. అందును బట్టి మన ప్రభుని ఉదయమాన కూడా ఆరాధించారు. కాబట్టి శరీరం బట్టి వీరిలో ఆయన పుట్టినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. నందమాతలో కాకుండా యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా. యెషయా గ్రంథంలో మన ప్రభు ఎలాంటి వారిని చూస్తే మరి ఆ మాటలు కూడా చక్కగా మనకు అందరికీ తెలుస్తాయనేటువంటి మాటలే. ఆ మాట కూడా మనం చదువుకుంటాము. 9వ అధ్యాయము 6వ వచనంలో యెషయా గ్రంథం 9:6లో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. మన దేవుడికి ఉన్నటువంటి బిరుదులు, నామకరణాలు, ఇంత గొప్ప దేవాది దేవుడిని, సర్వాధికారి అయినటువంటి దేవుడిని మరి మానవులు ఏ విధంగా చేశారంటే చిన్న శిశువుగా మనుషులు మరి వారి అవివేకాన్ని బట్టి మనం ఎంతగానో విచారించవలసి ఉంటాం. కాబట్టి మనకి ఎలాంటి దేవుడు అంటే ఏదైనా మనకు శిశువు పుట్టినట్టున్నాడు. యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాటలు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, నీకు నాకు కూడా ఆయనకు కుమారుడు అనుగ్రహించబడి ఆయన భుజం మీద ఏమున్నదంట, రాజ్యభారం ఉంది. ఈ రాజ్యం అంతా కూడా పరిపాలించాలి. ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి బాగు చేయాలి, వారందరినీ రక్షించాలి అనేటువంటి భారం కలిగినటువంటి దేవుడు ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడుకున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎలాంటి వాడంట, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు, నిత్యుడైనటువంటి తండ్రిగా ఉన్నాడు, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరులు పెట్టరు. ఇన్ని నామకరణాలు, ఇన్ని గొప్ప బిరుదులు ఉన్నటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన తను తాను తగ్గించుకుని చిన్న పశువుల శాలలో ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి దేవాది దేవుడు ఉంటున్నాడు. దాని గురించి మరి మీకా భక్తులు ముందే ప్రవచించాడు. మీకా గ్రంథంలో కూడా
రచించాడు. మీకా గ్రంథంలో కూడా చూడండి, మీకా గ్రంథంలో కూడా ఆ మాట చూసి మనం కొన్ని మాటలు చూస్తాము సమయం భావాన్ని బట్టి. మీకా గ్రంథంలో చూడండి, మీకా భక్తుడు రాసినటువంటి యోనా తర్వాత ఉంటుంది మీకా గ్రంథం. మీకా గ్రంథంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో కాబట్టి నువ్వు ఎలాంటి వాడు ఉన్నావంటే యూదా దేశపు 5వ అధ్యాయం కదా, 2వ వచనంలో చూస్తే మీకా గ్రంథం 5:2 ఉన్నది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు ఎలాంటిది అనమాట, స్వల్పమైన గ్రామమైన కూడా నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటాడు. కాబట్టి ఈ మాటలు మీకా భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు అన్నమాట. కాబట్టి ఇక చిన్న గ్రామం బెత్లెహేము అనేది చాలా చిన్న పట్టణము, అది ఎఫ్రాతాలో ఉన్నది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో ఈ స్వల్ప గ్రామమైన కూడా నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు, ఇశ్రాయేల్ దేశంలో ఏలబోయేటువంటి వాడు, మరి ఇశ్రాయేల్ దేశం రక్షించేటువంటి వాడు మరి నీలో నుండి వచ్చును అనేటువంటి మాటలు భక్తులు ముందుగానే ప్రవచించారు మీకా భక్తులు. కానీ అట్టి విధంగా ఆయన ప్రభువుని స్తుతిస్తారు. ఆ యొక్క స్వల్ప గ్రామంలో ఆయన మనందరికీ కొరకై ఆయన రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అనేకులను రక్షించడానికి, ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి, ఆయన విమోచించడానికి లోకంలోకి వచ్చినటువంటి లోక రక్షకుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబోతులు అంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతిస్తారని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన్ని నేను హృదయంలో చేర్చుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. అంటే ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నప్పుడే ఆనందం. కానీ క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోకుండా మనం ఎంత మాత్రం కూడా ఆనందించడం. ఇంకా ఆ మాటలు కూడా మరి మత్తయి సువార్తలోని కొన్ని మాటలు కూడా మనం చదువుకుంటాం. మత్తయి సువార్తలోని ఈ మాటలు అని చదువుకుంటాం కదా. 18వ వచనం, మొదటి అధ్యాయము 18వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడా నిర్దేశించారు. కాబట్టి రహస్యంగా ఆమెను విడనాడాలి, ఆమెను అవమానపరచకూడదని ఆ యొక్క భర్త అతను కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. అలాంటి సమయంలో మరి ఆయన ఈ మాటలు రాస్తున్నటువంటి వాడు ఉన్నాడు. మరి భాగంలో మనకు ఆమె భర్త అయిన యేసేపు ఎలాంటి వాడు ఉన్నాడంట, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. అప్పుడు 20వ వచనము, అప్పుడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ప్రభుదూత ఎలా ఉంటుందంటే, ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యేసేపు నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కలను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఇక జనన విధం ఏ విధంగా జరిగిందని చూస్తే ఆ యొక్క మరియా ద్వారా ప్రభువు యేసుక్రీస్తు వారు ఆమెను చక్కగా ఆమె ఎంతో మరి ప్రభు కొరకు ఎంతో మరి పరిశుద్ధంగా జీవించడం బట్టే ఆమెను ప్రభు ఆమెను ఏర్పరచుకున్నప్పుడు, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భవతిగా అయి ఉన్నదని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారి 2వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రభు గురించి రాయబడినటువంటి మాట 5వ వచనంలో, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలైనగా యోదయ దేశపు బెత్లెహేమా నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనేటువంటి మాటలు చూస్తాను. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు
ఎవరు చూశారని చూస్తే ఆ భాగంలో 9 వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ యొక్క శిశువు ఉన్న చోటి వీధికి వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం అక్కడ చదివితే వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై మరి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి వారు ఏం చేయబడ్డారంట, సాగిలపడి ఆయన పూజించి తమ యొక్క పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకి సమర్పించినటువంటి వారుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు గురించి ఈ మాటలన్నీ కూడా మరి మత్తయి సువార్తలో చక్కగా స్పష్టంగా రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకొచ్చారంటే పాపమును రక్షించుకుంటే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినటువంటి దేవాది దేవుడు. అందుని బట్టి మన ప్రభువుని మనం కొంత సమయం ఆరాధిస్తాం. చెప్పబడిన వాక్యం ఆధారం చేసుకుని కొంత సమయం ఆరాధన